మిక్స్డ్ ఫ్రూట్ శ్రీఖండ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కిస్మిస్, అరటిపండు, హంకర్డ్, అలాగే విప్ క్రీమ్, దానిమ్మ గింజలు, జీడిపప్పు, బాదాం, కివి, పంచదార, యాపిల్, ఇంకా ఆరెంజ్ క్రష్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఎగ్జాటిక్గా ఉన్నాయి మేడం. వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ వీటన్నిటిని సైడ్ చేసుకొని కొన్ని మిక్సింగ్స్, కొన్ని కటింగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ మిక్సింగ్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు ఇది ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కనుక చేసేసామంటే. ఏమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్. స్టవ్ వెలిగించి కనబడి ఈ పెనం కూడా పెట్టేసుకుందాం. పెనం వేడైతే ఈ రెండింటిని ఊరికే డ్రై రోస్ట్. జీడిపప్పు, బాదం పప్పు. జీడిపప్పు, బాదం పప్పు పెనంలో వేసుకొని వేయించుకుంటున్నాం. దోరగా అంటే కొద్ది క్రిస్పీగా వస్తుంది కదా, ఆ విధంగా వచ్చే విధంగా వేయించుకొని తర్వాత. ఈ స్వీట్ నాకు ఎప్పుడు నేను చేయలేదు, కానీ ఇప్పుడు నేర్చుకుని చేస్తాను. యూజువలీ శ్రీఖండ్లో హంకర్డ్ మాత్రమే, పెరుగు మాత్రమే వేస్తారండి. ఇది మహారాష్ట్రియన్ డిష్ యాక్చువల్లీ. దీన్ని కొద్దిగా మనం మిక్స్ చేసాం అన్నమాట ఇంటర్నేషనల్ స్టైల్లో, విప్ క్రీము అవి ఇవి వేసి. అయిపోయా? తీసేనా? ఆఫ్ చేసేద్దాం. దీంట్లో వేసాను, నేను వేసుకుంటాను. మీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా తెనాల్లో ఎంతవరకు ఉండేవాళ్ళు, ఎలా అయింది? తెనాల్లో తాలూకా జూనియర్ కాలేజ్ అని అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వెళ్ళాను. యాక్ట్రెస్ అవ్వాలి ముందే ఫిక్స్ చేసుకొని వెళ్ళారు ఇండస్ట్రీకి? అంటే మా మదర్ వచ్చేది ఒక స్టేజ్ ఆర్టిస్ట్ తెనాలిలో. ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది కదా. అక్కడ స్కూల్ మాస్టర్స్ వాళ్ళతోటి ఎక్కువ చేసినప్పుడు, వర్క్ చేసినప్పుడు వాళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ చేశారు. అంటే నేను వాళ్ళ దృష్టిలో బాగుంటాను, కళ్ళు పెద్దయ్యి, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి బాగుంటారని ఆ ఎంకరేజ్మెంట్ తోటే నేను కొంత వెళ్ళగలిగాను. ఆ తర్వాత ఇంక చెప్పక్కర్లేదు. శంకరాభరణం నేను చెన్నైలో కూడా ఎక్కువ రోజులు లేను. మేబీ మేము వెళ్ళిన ఒక 1 వీక్ 10 days లోపే నాకు శంకరాభరణం. అది నా దృష్టి. మొన్న కూడా ఒక ఆర్టిస్ట్ అంటున్నారు, ఈ ఒక్క సినిమా చాలు, నీకు ఈ ఒక్క సినిమా చాలు జీవితంలో అని. ఆ తర్వాత ఇంకా వెనక దిల్లు చూసుకోలేదులేండి. శంకరాభరణం ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాతే నాకు చాలా మూవీస్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ షెడ్యూల్ అవ్వదు, ఇంకా రిలీజ్ కూడా కాకముందు. చెప్పాను కదా నా సెకండ్ మూవీ నిప్పులాంటి నిజం. థర్డ్ మూవీ వచ్చి రౌడీ రాముడు గుంటి కృష్ణుడు, రామారావు గారు. పెద్దాయనతోనే చేసేసాను. ఒక్క రామారావు గారనే చెప్పలేము, నిజానికి సౌత్ ఇండియాలో ఉన్న అప్పటి సూపర్ స్టార్స్ అందరితో చేశారు కదండి. అందరితో చేశాను. నేను ఇప్పుడు ఎందుకన్నానంటే రామారావు గారితో అంటే నా థర్డ్ మూవీ, ఇంకా శంకరాభరణం రిలీజ్ అవ్వలేదు. నేను ఆ రోజు మేము కాశ్మీరీ సాంగ్కి వెళ్తున్నాము, ఆ రోజే శంకరాభరణం రిలీజ్ అయింది, February 2nd. అట్లాగా సినిమా రిలీజ్ కాకముందే నేను చాలా సినిమాలు బుక్ అయిపోయాను. ఆ తర్వాత శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీరన్న అందరూ అంటే పెద్ద పెద్ద తారలు, అంటే తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, మలయాళం అందరితో చేశాను. ఇది ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మిక్సింగ్ అండి. హంకర్డ్ అంటారు దీన్ని. మన పెరుగుని రాత్రంతా బట్టలో పెట్టేస్తే ఒడిగిపోయి గట్టి పడుతుంది కదా, అదే. అంటే బయట పెట్టేస్తారా? పులుపు రాదా? మామూలుగా ఏం చేస్తారంటే బట్టలో పెట్టి పిండేసుకుంటారు, నీళ్ళంతా వెళ్ళిపోయేలాగా పిండేసుకుంటారు. అలా చేస్తే సరిపోతుందని. లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బయట పులుపు పెట్టుకుంటాం. దీంట్లో పంచదార వేసుకుంటాం. ఈ పంచదార మొత్తం గ్రాన్యూల్స్ అంతా కరిగిపోయేలాగా పెరుగులో కలుపుకోవాలన్నమాట. రైట్, ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయిందండి. ఇది పంచదార అంతా కూడా కరిగిపోయినట్లు వస్తుంది కదా, మనకు స్మూత్గా వచ్చేసింది టెక్స్చరు. ఇంకాసేపటికి ఇంకా కొద్ది కరుగుతుంది, మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు పెద్ద ప్రహసనం ఉంది, విప్పింగ్ చేసుకోవడం అంటాం. సో విప్ క్రీమ్ని బౌల్లో వేసుకొని విప్ చేసుకోవాలి.
ఇది చాలా అంటే సింపుల్ ప్రాసెసే కానీ టైం పడుతుంది. ఓకే. విప్ క్రీమ్ వేసి విప్పింగ్ చేస్తూ ఉంటే ఎయిరేట్ అయ్యి బాగా నూరగంప తయారు. ఐస్ క్రీములకి కేక్ల మీద పైన లేయరింగ్ వస్తుంది చూడండి క్రీమ్, అది మనం తయారు చేసుకుంటాం. విప్ క్రీమ్ మిక్సింగ్ బౌల్లో వేసుకొని విప్ చేసుకుంటాం. పీక్ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఆ విధంగా పీక్ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఇలా లేపినప్పుడు అలా ఆగే విధంగా అనమాట, అంతవరకు విప్ చేయాలి. విప్పింగ్ కూడా అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సపరేట్గా శ్రీఖండ్ తయారు చేసుకుంటాం. శ్రీఖండ్కి యూజువల్గా అయితే ఈ కుంకుమ పువ్వు ఇలాంటివి కూడా వేస్తారు. మనం ఫ్రూట్స్తో తయారు చేస్తాం కాబట్టి అవి వేయట్లేదు. సో శ్రీఖండ్, ఫ్రూట్స్ ఒక లేయరు, తర్వాత విప్ క్రీమ్ ఇలా తయారు చేసుకుంటున్నాం. మనం ఇంకా కటింగ్స్ కూడా చేసేసుకుందాం. ఓకే. కివి చాప్ చేస్తున్నాం ఫస్ట్. కివి చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అవునండి, తినడానికి పెద్ద రుచించదు కానీ చాలా మంచిది అంటే. అదే మంచిదేవి రుచిగా ఉండవని. కాకరకాయ చేదు ఇదే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను మా మనసులో అనుకుని చెప్పబోతున్నాను. కాకరకాయ చేదు అని చెప్పి చాలా మంది అంటారు తినని. మీరు నమ్ముతారు, నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. నేను బాగా చేస్తాను. పులుసును వేపుడు కూడానండి. నేనైతే కాకరకాయలో చేదు కూడా తీయం. దాంట్లో కొంచెం కావాలంటే చింతపండు, కొంచెం బెల్లం వేస్తాను ఫ్రై చేసేటప్పుడు. అది ఎంత బాగుంటుందంటే అంత ఇష్టంగా తింటాం. అదే చెప్తున్నాను, అది చేదు అనేది కాదు, కానీ కాకరకాయ చేదుగానే ఉంటుంది. అది దాన్ని ఏం మారుస్తాం మనం వెళ్ళి, దాని నైజం అంతే. కావాలంటే దాన్ని మరీ అంత చేదు తినం కాబట్టి దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం బెల్లం యాడ్ చేస్తాం అంతే. అది అంటే అప్పుడు కారంగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. చేదు దాని సహజంగా అలాగే ఉంటుంది అనుకోండి. బాగుంటుంది. నిజమేనండి, నాకు పులుసు బాగా ఇష్టం. పులుసు కూడా చాలా బాగుంటుంది. సో కివీలో ఎక్కువ క్వాలిటీస్ అంటే ఈ ప్లేట్లెట్స్ ని పెంచే గుణాలు ఉంటాయి అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని ఏమంటారు, డెంగ్యూ ఫీవర్ ఉంది కదా, డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు కివీ సజెస్ట్ చేస్తారు. కివీ జ్యూస్ తాగమని, కివీ ఫ్రూట్స్ తినమని. కివీ చాలా మంచిదని నాకు తెలుసు, కానీ బట్ మీరు చెప్పేదా నాకు ఆ విషయం తెలియదు. డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి కివీ జ్యూస్లు, కివీ ఫ్రూట్స్ ఇస్తారు. దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయిలేండి నాటు వైద్యాలు అన్న లెక్కలో. పప్పాయ ఉంది కదా, ఏమంటారు, మేమైతే డిఫరెంట్ నేమ్లేండి. పప్పాయకు సంబంధించిన ఆకుల్ని నూరి వాటి గుండ్రుగా చేసుకొని వాటిని మింగాలంట మాత్రలాగా. అది కూడా బాగా చాప్ చేద్దాం. ఇవి చాప్ చేసుకుందాం అండి, లేయర్స్ వేయడానికి. సింగపూర్లో మీ కాలక్షేపం వ్యాపకాలు ఎలా ఉండేవండి? ఎంతకాలం ఉన్నారు ఇంతకీ సింగపూర్లో మీరు? నేను ఇప్పటికే సింగపూర్ అప్పటినే ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఈ కరోనా తర్వాతే కొంచెం తగ్గింది. అంటే వెళ్తే అక్కడ క్వారంటైన్ చేయటం అని చెప్పి భయపడి ఆగిపోయాను. కానీ నేను సింగపూర్లో కంటిన్యూగా అయితే 14 years ఉన్నాను. సింగపూర్లో తమిళ్ 2 ప్రాజెక్టులు చేశాను, తమిళ్ సీరియల్స్ లైవ్. అది దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది సింగపూర్. అది నేషనల్ అవార్డు కింద లెక్క ఆ ఊరికి. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి వాళ్ళు సీరియల్స్కి అవార్డ్స్ ఇస్తారు, సినిమాలు తీయరు కదా అక్కడ. నేషనల్ లాంగ్వేజ్ తమిళ నేషనల్ లాంగ్వేజ్, అందువల్ల వాళ్ళు తీసే సీరియల్స్కి ఇట్లా ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. దాంట్లో నాకు వచ్చింది. అయిపోయాయి. అరటి బనానా మాత్రం లాస్ట్లో చాప్ చేసుకున్నాం. ఈలోపు ఇది కూడా చాప్ చేయాలి, డ్రై ఫ్రూట్స్ కూడా. భలే కట్ చేస్తున్నారే మీరు. ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటామండి. మీరు ఏమన్నానండి, మీరు అంటే మేము కట్ చేస్తాం, ఇలా నాన్ స్టాప్గా కట్ చేయటం తెలియలేదు. నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను అభిరుచికి వచ్చాక ఇక్కడ ఈ ఛానల్లోనే నేర్చుకున్నాను ఆల్మోస్ట్. మేము
మేము అభిరుచిలో చాలా వంటలు చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆశగా ఉంటుంది ఇది చెయ్యాలి అని. అప్పుడప్పుడు కాపీ కొడుతూనే ఉంటుంటాంలేండి. చాపింగ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. కరెక్టే. నాకు కూడా స్టార్టింగ్కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కటింగ్లో. గ్యారంటీ అండి, ఏదైనా సరే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కిను మీరు ఇప్పుడు మా ఎలాగా నుంచోటం, కెమెరా యాంగిల్ ఏంటి ఇవన్నీ మాకు మొదట్లో ఏం తెలిసేది కాదు కదా. అప్పటికి ఇప్పుడు తేడా లేదా? ఏదైనా అంతే, జీవితంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ అంతే. డ్రై ఫ్రూట్స్ చాపింగ్ అయిపోయింది. ఓకే, లాస్ట్లో బనానా ఒక్కటి కట్ చేసేసుకుందాం. బనానా ఇలాగే కట్ చేస్తే తర్వాత తీసి పెట్టుకుందాం కావాలంటే. ఓకే, అంటే తోలుతో కట్ చేస్తే ఈజీ అవుతుంది ఏమన్నా? అలాని కాదు, తొందరగా డిస్కలర్ అవుతుంది, కలర్ పోతుంది కదా, అందుకని కొద్ది కలర్ హోల్డ్ అవుతుంది కదా, ప్లేటింగ్ చేసేటప్పుడు ఒలిచి పెట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంతో. సరిపోతాయి, కావాలంటే మిగతా కూడా పెట్టుకోవచ్చు. సో మన డిష్ అయితే జీవితంలో నాకు ఒకళ్ళు చెప్పారు, మనం ఎప్పుడూ విద్యార్థులమే అని. నిజం, అది మాత్రం నాకు చాలా ఇష్టమైన ఒక పదం. ఎందుకంటే ప్రతి నిమిషం కొత్త కొత్త నేర్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చూశాను అంటే నాకు తెలియదండి, మీరు వంటలు చేస్తారు. 30 ఏళ్ళ నుంచి, నా పెళ్ళైంది 30 ఏళ్ళు అయింది, ఎప్పటి నుంచి వంటలు చేస్తూనే ఉన్నాం కదా. బట్ ప్రతిసారి ఎవరి దగ్గర కొత్తగా చూసినప్పుడు ఇదేదో బాగుంది అనిపిస్తుంది. అందుకోసం వాళ్ళు చెప్పిన మాట ఇష్టం. ప్రతి వాళ్ళు మీకు ఉంది కాబట్టి మీరు దాన్ని చూస్తున్నారు. లేదండి, అబ్జర్వేషన్ కాకపోతే ఆర్టిస్టులు అవ్వమండి. ఇప్పుడు మా ఫస్ట్ పిక్చర్లో నన్ను చాలా మంది శంకరాభరణం సినిమా సూపర్గా చేస్తారు ఇది అంటారు. మేమేం చేసాం, ఏమీ చేయలేము. మా డైరెక్టర్ గారు ఆయన యాక్టింగ్ చూపించేవాళ్ళు, ఆయన అబ్జర్వ్ చేసేవాళ్ళు. అబ్జర్వ్ చేసి ఆయన ఏం చేసిన దాంట్లో మేము మేబీ 50% చేస్తాను, అదే బాగుంది అని అంటారు. అదే చెప్తారు, ఇది అబ్జర్వేషన్ అనేది ప్రతి ఆర్టిస్ట్కి కావాలి. ఆర్టిస్ట్ నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా సలహా ఇస్తారని అంటే నేను చెప్పేది అబ్జర్వేషన్. కొత్త వాడు గ్యారంటీగా అబ్జర్వేషన్. ఒక మూవీ చూస్తున్నాము అంటే ఒకటి వాళ్ళు యాక్ట్ చేసేదంటే ఇది ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. అట్లాగే తోట ఆర్టిస్టులు చేస్తుంటే వాళ్ళు కొత్త వాళ్ళైనా అవ్వండి, మనకు తెలియని విషయం వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది. అంటే వాళ్ళు చూసే ఒకళ్ళు చూపు అవ్వచ్చు, లేదంటే ఎన్నెన్నో కొన్ని ఉంటాయి మనకి. నాకు ఒక మన పాత గుమ్మడి గారు తెలుసు కదా, ఆయన ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు, చేతులు అంటే యాక్ట్ చేస్తేనే గొప్ప ఆర్టిస్ట్ అంట. ఎందుకంటే చాలామంది ఏం చేయాలో తెలియదు, యాక్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు చేతులు. అట్లా ప్రతిదీ ఒక విషయం. మీ హీరోలు ఇంకా మలయాళంలో చూస్తే మోహన్ లాల్ గారు ఆయన చిటికి వినవేలతో ఆడినట్టు నేర్పిస్తారు. చూసారా మీరు? ఒక సీన్ ఉంటుంది ఆయనది, మంచి ట్రోల్ వచ్చింది. అంటే ఆయన స్థాయిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భుజం మీద చేయి పెడతారు, ఒక అతని మీద పెట్టి ఆయన డైలాగ్ చెప్తుంటారు. ఆయన అవుట్ ఫోకస్ లో ఉంటారు, వేలు ఫోకస్ లో ఉంటది. అది ఆర్టిస్ట్ అంటే. అంటే ఆయన లేకపోయినా కూడా, ఆయన ఫేస్ లేకపోయినా కూడా ఆయన యాక్ట్ చేస్తున్నాడు అన్న దానికి నిజంగా నేను చూడలేదు ఇది మీరు చెప్పింది. ఓకేనండి, ఇదంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకేంటంటే ఈ బౌల్ ఉంది కదా మన దగ్గర, దీనికి శ్రీఖండ్ రెడీ అయిపోయింది. దీంట్లో ఏం చేస్తామంటే దీని అంతటిని కూడా నీట్గా వైప్ చేసుకొని, ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీలు ఇవి. మామూలుగా స్పూన్తో క్లీన్ చేస్తే ఎంత నీట్గా రాదు, నీట్గా తీసేసుకొని దీని మీద నుంచి ఫ్రూట్స్ ఒక లేయరు, క్రీమ్ ఒక లేయర్ వేసుకుంటాం అనమాట. ఈ ఫ్రూట్స్ అంతా ఒక లేయరు, పైనుంచి విప్ క్రీమ్ చేసాం కదా అదొక లేయర్ వేసి ప్రెజెంటేషన్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది డిష్ అయితే. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి చూద్దాం.